కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అంటూ ధ్వజమెత్తారు. కోతలేని కరెంట్ ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్ళు ఇవ్వలేరు, కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరని కేటీఆర్ దుయ్యబట్టారు. చివరికి నల్గొండలోని నీటి ట్యాంకులో 10 రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని విమర్శించారు. సాగర్ ఘటన స్మృతి పథం నుంచి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కార్లో మళ్లీ అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత కనిపిస్తుందని నిప్పులు చెరిగారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కార్ ఇదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కొదిలేసి గలీజు పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల సాగునీటి తండ్లాటను తీరిస్తే కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇదని తూలనాడారు. జలమే జగతికి మూలమన్న కేటీఆర్ ఈ సర్కార్ తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. రైట్, కేటీఆర్ ట్వీట్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ నల్గొండ మున్సిపాలిటీ 11వ వార్డు పాతబస్తీ ఇందూపూర్ వాటర్ ట్యాంక్ లో శివం కలకలం రేపింది. గత 10 రోజులుగా శివం అందులోనే ఉండడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నీళ్లను తాగామని చెప్పేసి మరి ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా అదే వాటర్ తాగాల్సి కూడా అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్న పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో తిరగాటమాడే పాలన. కోతలు లేని కరెంట్ ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్ళు ఇవ్వలేరు, కోతులు పడిన చనిపోయిన వాటర్ ట్యాంకులు పట్టించుకోరు. చివరికి నల్గొండలో నీటి ట్యాంక్ లో 10 రోజులు శివం ఉన్నా నిద్రలు ఎవరని చెప్పేసి కూడా ట్విట్టర్ వెనుకగా ఘాటుగా స్పందించారు. చివరికి నల్గొండ నీటిలో ఉన్న సాగర్ ఘటన స్మృతి పథం నుంచి తీరుకోక ముందే కాంగ్రెస్ సర్కార్లో మళ్ళీ అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. సురక్షిత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని సర్కార్ ఇది, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కదులేసి గలీజు పాలన చేస్తుందని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల సాగునీటి సంలాపం చేస్తే కనీసం సాగునీటి ట్యాంకులను కూడా నిర్వహణ చేయలేకపోతుంది. చేతగాని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. గుర్తుంచుకోండి, జలమే జగతికి మూలం, ఈ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ తరిమికొట్టడం ఖాయమని చెప్పేసి కూడా సందర్భంగా తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా గతంలో కూడా అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ లో కోతులు 10 చనిపోయిన పరిస్థితి తీసుకోక ముందుగా మరోసారి కూడా ఒక మనిషి చనిపై 10 రోజులైనా కనీసం పట్టించుకోవట్లేదంటే గత ఎన్నో రోజుల నుంచి కూడా వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలని అర్థమవుతుంది. అందుకే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగట మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ స్పందించారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ వాసులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 రోజుల నుంచి మేము ఇలాంటి వాటర్ తాగామా, కనీసం శుద్ధి చేస్తలేరా, కనీసం ట్యాంకులు ఏమున్నాయో చూడలేకపోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే నల్గొండలోని ఆ పాతబస్తీకి సంబంధించి హిందూపురం వాసులంతా కూడా మండిపడుతున్నారు. గత 10 రోజులు ఈ విధంగా ఉంటే ఇంకెన్ని ట్యాంకుల్లో ఇంకేమున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.